ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా మెట్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు అధ్యక్షతన మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో బసవతారక ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో మెట్పల్లి పట్టణ గ్రామీణ ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ శిబిరంను IMA పట్టణాధ్యక్షులు డాక్టర్ గంగసాగర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు ప్రారంభించారు. మెట్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బసవతారక సౌజన్యంతో మెట్పల్లి ప్రభుత్వ సామాజిక వైద్యశాల మెట్పల్లిలో ఈరోజు బసవతారక క్యాన్సర్ ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన IMA ప్రెసిడెంట్ సాగర్ సార్ మరియు ఆనంద్ బాబు సార్ మరియు సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు అమరేశ్వర్ సార్ మరియు మా లైన్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సాజిద్ గారు మరియు మా లైన్ క్లబ్ మిత్రులు పోలీస్ శ్రీనివాస్ గారు మరియు వెమ్లవాడ చంద్రశేఖర్ గారు మరియు జగదీష్ గారు మరియు తిరుపతి గారు వెంకటేష్ గారు మరియు కిరణ్ సార్ పీటర్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ సార్ మరియు వీళ్ళందరికీ విచ్చేసిన అందరికీ బసవతారక ప్రేరణ మేడం అండ్ బిందు మేడం వాళ్ళు నెల రోజుల నుంచి మనల్ని కాంటాక్ట్ చేసుకుంటూ మరియు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామంటే మా లయన్స్ క్లబ్ మెంబర్స్ ఎంత కష్టపడ్డామో బిందు మేడం ప్రేరణ మేడం కూడా అంతే సమానంగా టుమారో అనే ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేస్తున్నాం. బిందు మేడం ప్రేరణ మేడం యువర్ ఆల్సో కమ్ దిస్ సైడ్ మేడం. నివారిద్దాం పోరాడదాం క్యాన్సర్ పై పోరాడదాం క్యాన్సర్ పై పోరాడదాం క్యాన్సర్ పై పోరాడదాం నివారిద్దాం క్యాన్సర్ ను నివారిద్దాం క్యాన్సర్ ను ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మెట్పల్లి గ్రామ పోరాడదాం నిర్మలిద్దాం చేతు పైకి పోరాడదాం నిర్మలిద్దాం ఓపీ ర్యాంక్ కింద వాళ్ళందరూ బసవతారక బస్సు ముందుగా కూర్చోవాలని వెనకాల కూర్చోవాలని కోరుతున్నాం. ఓపీ ర్యాంక్ ప్లీజ్ దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి కేర్లో కూర్చోబెట్టాల్సిన అన్న వెమ్లవాడ చంద్రశేఖర్ గారు మరియు IMA అధ్యక్షుడు మెట్పల్లి డాక్టర్ గంగాసాగర్ గారు మరియు సూపరింటెండెంట్ సాజిద్ గారు, డాక్టర్ ఆనంద్ బాబు గారు, డాక్టర్ కిరణ్ గారు, డాక్టర్ అమరేశ్వర్ గారు వారితో పాటుగా బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ రాజకీయ నుంచి వచ్చిన డాక్టర్ రవిశంకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారితో పాటు డాక్టర్ హరీష్ గారు, డాక్టర్ రేణుక గారు, డాక్టర్ ప్రవళిక గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెట్పల్లిలో సామాన్య మెట్పల్లిలో ఇంత మంచి కార్యక్రమం చేయడము, క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రామ్ మా పరిధిలో జరగడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు, సిమ్టమ్స్ అంతా తెలియదు. లాస్ట్ టైం ఫైనల్ స్టేజ్లోనే డిటెక్ట్ అయితే కానీ అట్లాంటిది ఇక్కడ ఎర్లీగా మనం డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి
బసవతారక వాళ్ళు మనకి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈ ప్లేస్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్లేస్ మనకి ఇచ్చిన దానికి ఎంతో టెక్నికల్లీ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. డాక్టర్ ఆనంద్ బాబు గారు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇండో అమెరికన్ మరియు వాళ్ళ సిబ్బంది మన లయన్స్ క్లబ్ గ్రూప్లో మరియు ఇక్కడ ఐఎంఏ ప్లస్ గవర్నమెంట్ డాక్టర్స్ అందరు కలిసి ఈరోజు మన ప్రాంత ప్రజలకి క్యాన్సర్ స్క్రీనింగ్ ఇండో అమెరికన్ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశము మన ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా డబ్బులతో కూడుకున్నది. అలాంటిది పెద్ద పెద్ద మెషిన్స్ మన వెనకాల బస్సు చూస్తూనే ఉన్నారు మీరు. అలాంటి మ్యామోగ్రామ్ మెషిన్ కానీ ఒక ఎక్స్రే మెషిన్ కానీ చాలా కాస్ట్లీ పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా చేయబడతాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. డాక్టర్ రవిశంకర్ గారు మాట్లాడుకోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మేము ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాము. టీమ్ ఆఫ్ 5 డాక్టర్స్ ఉన్నారు. 2 లేడీ డాక్టర్స్, 2 మేల్ డాక్టర్స్, ఇంకా హెల్పర్స్ అందరూ వచ్చారు. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కలిగడం. అంటే క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి, దానివల్ల కలిగే అప్రయోజనాలు ఏంటి, దాన్ని ఎలా నిర్మూలించవచ్చు, దాని మీద మీకు అవగాహన గురించి మరియు ఏమన్నా మీకు దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఉంటే వాటిని పరీక్షించి వాటి మీద సరైన సలహాలు ఇచ్చి మీకు వైద్య సలహాలు ఇచ్చి ఏమైనా పరీక్షలు అవసరమైతే ఈ మొబైల్ వల్ల పరీక్షలు చేసి ఒకవేళ ఏమన్నా క్యాన్సర్ క్రమేపీ గడ్డలా మారుతుందా ముందుగా తెలుసుకోవడం, అట్లా ఉన్న దాని గడ్డని పరీక్షించి ఒకవేళ అవసరమైతే హైదరాబాద్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైన 3 పరీక్షలు ఉంటాయి దీంట్లో. ఒకటి ప్యాప్స్మేర్ టెస్ట్ అని ఉంటుంది, లోపల చేస్తారు. అట్లాగే మ్యామోగ్రఫీ అని ఉంటుంది, ఇంకా రొమ్ము మీద ఏమన్నా గడ్డలు ఉంటేనే చేస్తారు. ఇంకొకటి కడుపులో స్కానింగ్, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఎట్లా ఉంటే దాన్ని తెలుసుకోవడానికి ఆ స్కానింగ్ ఉంటుంది. సో ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. అట్లాగే మగవారికి కూడా స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళు తప్పనిసరిగా వచ్చి స్క్రీన్ చేయించుకోండి. థ్యాంక్ యూ. ప్రవళిక మేడం మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రవళిక. మేము బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాము. మీలో చాలామందికి క్యాన్సర్ అనగానే అదొక మరణదండన అనే అపోహ ఉంది. ముందు ఆ అపోహను తీసి పక్కన పెట్టండి. బీపీ, షుగర్ ఈ మధ్య మనకందరికీ కామన్గా వస్తున్నాయి, అలాగే క్యాన్సర్ కూడా. దీనికి మనం తెలుసుకోవాల్సింది వాటి లక్షణాలు ఏంటి. స్టేజ్ 4, స్టేజ్ 3లోకి వెళ్ళి ఎంతో అవస్థపడే కన్నా స్టార్టింగ్లోనే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో చిన్న చిన్న లక్షణాలతోటి మనం వాటిని పసిగడితే క్యాన్సర్ కోసం సర్జరీస్, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ మనం చేసుకొని అంత బాధపడి మన ఆర్థిక స్తోమతని కూడా ఎంతో ఇబ్బంది చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసుకుంటే రొమ్ము క్యాన్సర్లు ఇవి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అన్నమాట ఈ కాలంలో. తర్వాత గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మేము ప్రతి ఒక్క ఆడవాళ్ళని బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ముని ఎలా వాళ్ళే తనిఖీ చేసుకోవాలో నేర్పిస్తాం. అది నేర్చుకొని మీరు బేసిక్ సిమ్టమ్స్ని తెలుసుకున్నట్లయితే మీకు అవగాహన రావడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ని మీరు తుది స్టేజ్లోనే తెలుసుకోగలరు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా స్టార్టింగ్ స్టేజెస్లో తెలుసుకోగలరు. దీనికి మేము ఒక చిన్న టెస్ట్ చేస్తాము, దాన్ని పాప్స్మేర్ టెస్ట్ అంటాము. కరోనా టైంలో మనం ముక్కు నుంచి ఒక చిన్న తేమ పరీక్ష చేసాం కదా, అలాగే మేము గర్భాశయ ముఖద్వారం దగ్గర ఒక చిన్న తడి పరీక్ష చేస్తాము. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏ రకమైన హానికరమైన టెస్ట్ కాదు, నొప్పి కూడా ఉండదు. మీకు ఇంకేదన్నా ఇబ్బంది ఉంది అనుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సిగ్గుతోటో బిడియంతోటో బయటకు వెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకోరు. ఇవాళ మేము మీ ముందున్నాం. సో ఒక్క అడుగు దూరంలో ఉన్నాం కాబట్టి ఆ ఒక్క అడుగుని మీరు వేసి మా దగ్గరకు వచ్చినట్లయితే ఏ ప్రాబ్లం ఉన్నా మేము దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే చెప్తాము. మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము. ఇంకొక విషయం, సర్వైకల్ క్యాన్సర్కి అంటే కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయన్నమాట. కొన్ని క్యాన్సర్స్కి ఒక వ్యాక్సిన్ ఉంటుంది, హెచ్పివి వ్యాక్సిన్ అంటాము. అది 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా
2 డోసుల్లో వేయాలి. ఇది అమ్మాయిల్లో వేయడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లు రావు. అబ్బాయిలో చూసుకుంటే నోటి క్యాన్సర్లు, స్వరపేటిక క్యాన్సర్లు ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఒకవేళ 14 సంవత్సరాల లోపు వాళ్ళు వేసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వయసులోపు 3 డోసుల్లో వేయాలి. మొదటి డోసు వేశాక 2 నెలలు గ్యాప్ ఇచ్చి 2వ డోసు, తర్వాత 4 నెలలు గ్యాప్ ఇచ్చి 3వ డోసు వేయాలి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన లయన్స్ క్లబ్ మరియు ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి నేను ప్రత్యేకత చూపుతున్నాను. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మా గవర్నమెంట్ తరఫున కూడా స్క్రీనింగ్ జరుగుతుంది. మేము కూడా యూజువల్ కేసెస్ మెడికల్ కాలేజ్ కానీ కర్ణాటక పంపిస్తున్నాము. ఎవరున్నా కూడా మాకు వచ్చి డైరెక్ట్గా కన్సల్ట్ కావచ్చు. అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, బస్సులోకి అందరూ వెళ్ళరు. ఎవరైతే అంటే డాక్టర్ ఎవరికైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే బస్సులోకి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటారు. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఈ బాడీని అంతా చూసి మీ హిస్టరీ అవన్నీ తెలుసుకొని వాళ్ళకి అనిపిస్తేనే టెస్ట్ రాస్తారు. మీరు బస్సులోకి వెళ్ళలేదు అని అంటే మీరు నార్మల్గా ఉన్నారు. ఓకేనా? ఈ బస్సు నాకు క్యాన్సర్ ఉందా లేదా అని తెలుస్తుందా కాదు మెయిన్. మీకు ఏమన్నా పరీక్షించాక ఏమన్నా అనుమానం ఉంటే మాకు దీంట్లోకి వెళ్తారు. నాకు క్యాన్సర్ ఉందా లేదా చూడండి, ఆ బస్ కాదు. అన్ని టెస్టులు కాదు, ఇంకా చాలా ఉన్నాయి టెస్టులు క్యాన్సర్ డిటెక్ట్ చేసేవి. ఇవి కొన్ని టెస్టులు మాత్రం. ఓకేనా? ఇప్పుడు మెట్పల్లి ఐఎంఏ ప్రెసిడెంట్ గంగాసాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ టైఅప్ అయి మెట్పల్లి లోపల సామాజిక ఆసుపత్రి లోపల స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి, అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి మరియు ఇంకేదైనా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్లను గుర్తించడానికి ఇక్కడ ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని మెట్పల్లి లయన్స్ క్లబ్ తీసుకున్నందుకు ముఖ్యంగా వారిని ఈ మనందరి తరఫున అభినందిస్తున్నాను. ఈ రోజు నాడు మన లైఫ్ స్టైల్ లోపల చేంజ్ రావడం వల్ల వస్తుంది. ఇంతకుముందు 30-40 ఏళ్ల కింద ఇన్ని క్యాన్సర్స్ ఎవరి దగ్గర కూడా నాకు తెలిసి డిటెక్ట్ కాలేదు, అప్పుడు చేయించుకోలేదు. కానీ ఈ రోజు నాడు ఇన్ని క్యాన్సర్స్ బయటపడడానికి మెయిన్ కారణం ఏంటంటే ముఖ్యంగా జెనెటిక్ మ్యుటేషన్స్, మన జన్యువు లోపల పరివర్తన జరుగుతుంది. ప్లస్ మన లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తినే తిండి వల్ల కానీ, మన తెలంగాణలో ముఖ్యంగానైతే ఈ రోజు నాడు ఇండియాలో ఎవరు తాగనంత మందు తాగటం కానీ, ప్లస్ సిగరెట్, గుట్కా, పాన్ ఇవన్నీ తినడం కానీ మన తెలంగాణలో ఇవన్నిటిని గుర్తుపట్టడానికి మనం స్క్రీన్ టెస్ట్ చేస్తాం. ముఖ్యంగా మగవాళ్ళ లోపలైతే లంగ్ క్యాన్సర్స్ ప్లస్ జీర్ణాశయ క్యాన్సర్స్, ఇవి రెండు మెయిన్గా. ఎందుకంటే సిగరెట్ తాగటమో లేకపోతే పనికిరానివన్నీ తాగడం వల్ల తినడం వల్ల వచ్చినట్టు రోగాలు. ముఖ్యంగా ఆడవాళ్ళ లోపల రొమ్ము క్యాన్సర్స్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేని కొన్ని పరిస్థితులు, మన యొక్క కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ వల్ల వీళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వీళ్ళ లోపల ఎక్కువగా వచ్చేది ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. అంటే మగవాళ్ళ లోపల ఏ విధంగా అయితే లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏ విధంగా, ఆడవాళ్ళ లోపల రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ రోజు నాడు దాన్ని ప్రివెన్షన్ చేయడానికి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రివెన్షన్ చేయడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో కలిపి దానికి వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ తగ్గించడానికి, దాన్ని చేయడానికి 9 నుంచి 16 సంవత్సరాల లోపల పిల్లలకి, ముఖ్యంగా స్కూల్ గోయింగ్ పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. దాని లోపల అతి త్వరలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడానికి ఇతర స్వచ్ఛంద సంస్థలందరితో కలిపి తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఆ ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో మేము ఇక్కడ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. దాన్ని ప్రతి స్కూల్ లోపల, ప్రతి గ్రామం లోపల, ప్రతి పట్టణం లోపల, మెట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి పట్టణం లోపల, ప్రతి గ్రామం లోపల తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం.
దాన్ని కంపల్సరీ చేసి తీరుతాం. ఈ క్యాన్సర్ని ఇక్కడ డిటెక్ట్ చేయడానికి ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నట్టు ముఖ్యంగా రాకుండా ఉండడానికి ఇక్కడ కొన్ని పరీక్షలు చేస్తారు. అవి ముఖ్యంగా అమ్మలు అక్కలు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టెస్ట్ అన్నింటిని కూడా డాక్టర్లు ఏ విధంగానైతే మీకు సలహాలు సూచనలు ఇస్తారో అదే విధంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ని ఇప్పటికైనా మన యొక్క పరిశుభ్రత, మన యొక్క జీవనశైలి, మన యొక్క ఆహార అలవాట్లను కనుక చాలా పట్ల కనుక మనం మార్చుకోగలిగితే మనకు వచ్చేటువంటి చాలా చాలా క్యాన్సర్లను మనం రాకుండా చేసుకోగలుగుతాం. ఈరోజు నాడు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తోటి కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం మన ఇండియాలో ఉన్నట్టు మన అమ్మలు అక్కలు తల్లులు చనిపోవడం జరుగుతుంది. దాన్ని ప్రివెన్షన్ చేయాలనేది ఇట్లాంటి క్యాంపుల ద్వారా దాన్ని మనం ప్రివెన్షన్ చేయగలుగుతాం. ఇట్లాంటి క్యాంపుల్ని మరెన్నో కండక్ట్ చేయాలని చెప్పేసి సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని, వారి యొక్క వైద్యులని మరియు స్వచ్ఛంద సంస్థలైనటువంటి లయన్స్ క్లబ్ని, అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు శతదా సహస్రదా మీతోనే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఈరోజు నాడు అక్కడి నుంచి వచ్చినటువంటి స్టాఫ్, బసవతారకం స్టాఫ్ని మరియు దానికి సంబంధించిన సిబ్బందిని అందరినీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు తెలిసి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత స్థాపించబడ్డ మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ బసవతారం క్యాన్సర్ హాస్పిటల్. బసవతారకం అంటే ఎవరో కాదండి, మన స్వర్గీయ ఎన్టీఆర్ గారి భార్య. ఆమె క్యాన్సర్తో చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ ఇంకెవరు కూడా ఇట్లాంటి కండిషన్స్లో చనిపోకూడదు, వాళ్ళకు మనం వీలైనంత సహాయం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో స్థాపించబడ్డటువంటి క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండి. మనం బయట తీసుకునే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇక్కడ బసవతారకంలో తీసుకునే క్యాన్సర్ హాస్పిటల్లో తీసుకునేందుకు నాకు తెలిసి 40 నుంచి 50% వరకు వాళ్ళు రిబేట్ కూడా ఇవ్వగలుగుతారండి. దయచేసి ఎవరైనా మన ఇంటి వాళ్ళు కానీ, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన ప్రాంతాల వారు కానీ ఎవరైనా దాంతో ఇబ్బంది పడ్డట్టయితే వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేసి బసవతారకంకి ఇప్పుడు ఈ డాక్టర్స్ అందరితో కూడా మీరు కనెక్ట్ అయిపోతారు. వాళ్ళందరూ మీరు ఏ విధంగా చేయాలనేది మీకు చేస్తారు. వాళ్ళ పర్సనల్ నెంబర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నానండి. మేము వాళ్ళకి ఏదైనా సలహా సూచనలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా అవసరం ఉంటే కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ యూజ్ చేసుకోవాలని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు మా లయన్స్ క్లబ్ జడ్సీ గారు పోలీస్ శ్రీనివాస్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. అందరికీ నమస్తే. లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి వారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ నిర్వహిస్తున్న ప్రోగ్రాంకు వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాంను దాదాపు నెల రోజుల పైనుంచి కష్టపడి ఈ మా లయన్స్ క్లబ్ మెట్పల్లి ప్రెసిడెంట్ వెల్ముల శ్రీనివాసరావు గారే కానివ్వండి, చంద్రశేఖర్ గారే కానివ్వండి, సురగంటి జైపాల్ రెడ్డి గారే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వీళ్ళతో మాట్లాడి వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎందుకంటే క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించి ఈ మెట్పల్లి వాసులతో ఎక్కడన్నా ప్రాబ్లం అయినప్పుడు తొలి దశలోనే గుర్తించి వారికి అవగాహన కల్పించి తక్కువ ఖర్చుతో నయమయ్యే విధంగా చేయడం అనేది ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జరిగే ప్రజెంట్ ఏమవుతుందంటే 4వ స్టేజ్లో మనం క్యాన్సర్ని గుర్తిస్తున్నాం. అప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ప్రాణాలు దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడైనా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీరు వచ్చారు, ఎవరైనా ఫోన్ చేసి కూడా రప్పించుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఉంటే. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మెట్పల్లి వాసులు అందరూ వినియోగించుకోవాలని మరియు ఇక్కడికి పిలిపించినటువంటి ఈ మెట్పల్లి లయన్స్ క్లబ్ వాళ్ళకి మా లయన్స్ క్లబ్ మెట్పల్లి తరఫున అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు మెట్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ బసవతారక ఇండో నేషన్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మాజీ మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి సతీమణి గారి పేరు మీద పెట్టిన ఈ హాస్పిటల్ ను వాళ్ళ కుటుంబ సభ్యులైన నందమూరి బాలకృష్ణ గారు నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కు ఐఎంఏ అధ్యక్షులు గంగసాగర్ గారు మరియు మా కొడిమేల వెంకటస్వామి గారు మరియు మా కిరణ్ పీటర్ హాస్పిటల్ జాకబ్ కిరణ్ గారు మరియు అందరూ లయన్స్ క్లబ్ మెంబర్స్ ముద్దం ప్రసాద్ గారు
మరియు వీరందరూ మరి సూపరింటెండెంట్ గారు మరియు వీరందరి సహకారంతో ఈరోజు ఆనంద్ బాబు గారు మరియు వీరందరి అమరేశ్వర్ సార్ గారు మరియు వీరందరి సహకారంతో వారి అందరి సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ లయన్స్ క్లబ్ మెట్పల్లిలో ఏర్పడి 16 సంవత్సరాలు అవుతుంది. నేను 16 ప్రెసిడెంట్ గా వెల్ముల శ్రీనివాసరావు నేను ఆయన నుంచి రోజు డయాబెటిక్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. అన్ని ఉచిత ప్రతి ఐ క్యాంప్ నెలకు ఒక ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కూడా మన డాక్టర్స్ అందరూ ఎండీలు డీజీఓలు అందరూ కూడా ఆ ఐ క్యాంప్ లో భాగంగా వారు కూడా వారి మెట్పల్లి డాక్టర్స్ అందరూ సేవలు అందిస్తున్నారు. వారికి మెట్పల్లి లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు. మరియు ఈ రోజు ఈ బసవతారక స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన మెట్పల్లి పరిసర ప్రాంత ప్రజలకు మరియు మా లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ముందు ఎన్నో నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ప్రజలకు గాని మరియు వేదికపై ఉన్న డాక్టర్స్ గాని మరియు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు గాని ఎవరికైనా ఎలాంటి ఆలోచన వచ్చినా సేవ ఇది లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తే బాగుండు అనే కార్యక్రమం ఎవరికి ఆలోచన వచ్చినా వారందరూ మాకు తెలియజేస్తే మేము ఎట్లాంటి సేవ చేయడానికైనా పైనున్న పెద్దల సహకారంతో మేము ప్రతి సేవా కార్యక్రమంలో ముందుంటాం. ఏ సేవ చేయడానికైనా మేము ముందుంటామని తెలియజేస్తూ మరియు మీరందరూ ఈ కార్యక్రమాన్ని బసవతారక స్క్రీనింగ్ టెస్ట్ డాక్టర్స్ అందరూ లోపల ఉన్నారు. అందరు వెళ్ళి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరూ వెళ్ళి టెస్టులు చేయించుకొని మీ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముద్దా ప్రసాద్ గారు ఇప్పుడు వచ్చినారు, వారికి కూడా కృతజ్ఞతలు. మరియు ఈ ఇద్దరితో ఈ ప్రోగ్రామ్ ను ముగిస్తున్నాం. మనం బయట చేయించుకోవాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్న ఈ పరీక్షల్ని బసవతారక హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. మెట్పల్లి లయన్స్ క్లబ్ వారు ఫ్రీగా చేయిస్తున్నాం కనుక దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మీ బంధువులు లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి వినియోగించుకోవాల్సి కోరుతున్నాం. ముద్దా ప్రసాద్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నాం. మాత్రం లయన్స్ క్లబ్ బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది క్యాన్సర్ బసవతారకం అని వాళ్ళు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది అందరికి కృషి ఉంది దీని బ్యాక్ సైడ్. కావున ఇంటి అవకాశాన్ని ఈ ప్రజలు ఉపయోగించుకోవాలా. ఎందుకంటే హైదరాబాద్కి అయితే ఈ టెస్ట్ కానీ ఇవన్నీ కావాలంటే 3-4 డేస్ ఆగాల్సి వస్తుంది. రిజల్ట్ రావడానికి మళ్ళీ ఒక రోజు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మన దగ్గరకు వచ్చి ఇవాళ అయ్యో ఈ క్యాన్సర్ అనేది 1, 2, 3, 4, 5 స్టేజ్లో ఉంటుంది. అది మొదలు ఏదైనా క్లియర్గా మనకు వస్తే కన్ఫామ్ అయితే ఈజీగా ప్రతి బయటపడవచ్చు. అదే మనకు ఇది నిప్పు లెక్క లోపల ఉండి మనకేం కాదులే అనుకుంటే అది అపోహనే. కాబట్టి దయచేసి ఇట్టి కార్యక్రమానికి అందరూ వచ్చి చెక్ చేసుకోవాలా. ఇట్లాంటి మహమ్మారి తగ్గుబట్టే ప్రయోజనం చేసేందుకే బసవతారకం వారు మన గ్రామానికి వేచి ఉన్నారు. రేపు ఇట్టి కార్యక్రమం మల్లాపూర్లో ఉంది, ఎల్లుండి ఇబ్రహీంపట్నంలో ఉంది. కావున దయచేసి అందరు సహకరించి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఇటు కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నాం. మా ప్రెసిడెంట్ తూలా శ్రీనివాసరావు గారికి, మరి డాక్టర్ సాబులందరికీ, గంగాధరన్న గారికి, మిగతా డాక్టర్ సాబులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ లయన్స్గా గర్వహిస్తున్నాను. జై లయన్స్. ఇప్పుడు బస్సు మరియు లోపల ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి, రిబ్బన్ కటింగ్స్, ఇవి కోఆపరేట్ చేయాల్సిన అతిథులందరికీ కోరుతున్నాం. మేడం సార్ డాక్టర్ గారు రండి సార్, రండి అందరు రండి. మీరు అడ్వారు ఇది లేటెస్ట్ మ్యాము చిన్న లంప్ ఉన్నా తెలిసిపోతుంది. ఒక్కసారి లాంగ్వేజ్ సీనియర్ అన్న ఒక్క ఇది రొమ్ము క్యాన్సర్ ను డిటెక్ట్ చేయడానికి లేటెస్ట్ మిషన్. అంతే కదా, సింపుల్. చిన్న గడ్డలు ఉన్నా కానీ దొరకబడుతుంది.
వెరీ గుడ్ థ్యాంక్ యూ. రేపు ఇబ్రాహీంపట్నం మండలం అందరినీ మొబిలైజ్ చేయండి. సార్ ఒక్క నిమిషం అట్లా ఉన్నా. ఓకే ఓకే మనం ఉన్నారు కదా సార్ పడుకొని అద్దాలు పెట్టుకోవచ్చు. సార్ అక్కడ అంటే సార్ కొద్దిగా ఒక ఫోటో తీసినాక మాస్క్ అందరు కనబడుతుందా సార్? అందరికీ అట్లా ఉంటుందా? ఓకే సార్ థ్యాంక్ యూ. ఇది ఒక తీసుకో. గుడ్ మార్నింగ్ రా. Cute గా అన్ని ఇంకా కాలేదు. organized government hospital. You have a system down here. మీరు నాకు కాల్ చేయాలి ఏమైనా పొజిషన్లో. డాక్టర్ వాళ్ళ సార్ అట్లే ఉన్నారు సార్. కడి ఎత్తారు సార్. ఓకే సార్. మీరు ముగ్గురు కలిసి చేయండి. ఆగురు ఆగురు మేడం అట్లే పట్టుకోండి ఒక్క నిమిషం. అమ్మా అల్లరి చేసుకోకూరి లైక్ అడి చూడండి. వెనుక తిరగండి అమ్మ, వెనుక ముందు జ్యోతి లేదా